బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, ఇన్షాల్లా ఈరోజు మనం నమాజ్ చదివే సరి అయిన మరియు పూర్తి విధానాన్ని నేర్చుకుందాం. నమాజ్ చదివే ముందు ఉజూ తప్పకుండా చేయాలి. నమాజు మొదలుపెట్టే ముందు నమాజు యొక్క నియ్యత్ అంటే ఉద్దేశం మన మనసులో చేయాలి. ఉదాహరణకు మనం ఫజర్ నమాజ్లోని 2 రకాతుల సున్నత్ నమాజ్ చదువుతున్నాం అనుకోండి. నేను ఫజర్ యొక్క 2 రకాతుల సున్నత్ నమాజ్ అల్లాహ్ కోసం ఖిబ్లా వైపు ముఖం చేసుకుని చదవబోతున్నాను అని మనసులో అనుకోవాలి. తరువాత తక్బీర్ అంటే అల్లాహు అక్బర్ అని 2 చేతులు పైకి ఎత్తి ఫోటోలో చూపిన మాదిరిగా 2 చేతులు కట్టుకోవాలి. ఇది నమాజు యొక్క ఖియామ్ పద్ధతి. తరువాత సనా చదవాలి. ఇప్పుడు మనం సనా చదువుదాం. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక్. తరువాత తఅవ్వుజ్ చదవాలి. అంటే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. దాని తరువాత తస్మియా చదవాలి. అంటే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆ తరువాత సూరే ఫాతిహా చదవాలి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్. ఆమీన్. సూరహ ఫాతిహా తరువాత మరి ఏదైనా సూరా చదవాలి. ఇప్పుడు మనం సూరహ కౌసర్ని చదువుదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నా అఅతైనాకల్ కౌసర్ ఫసల్లి లిరబ్బిక వన్హర్ ఇన్న షానియక హువల్ అబ్తర్. తర్వాత తక్బీర్ చదువుతూ అంటే అల్లాహు అక్బర్ అంటూ రుకూలోకి వెళ్ళాలి. రుకూలో 3 సార్లు కానీ 5 సార్లు కానీ ఈ తస్బీ చదవాలి. సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం. రుకూ నుంచి పైకి లేస్తూ సమీ అల్లాహు లిమన్ హమిదహ్ అనాలి. దీనిని తస్మీహ్ అంటారు. పూర్తిగా నిలబడిన తరువాత రబ్బనా లకల్ హమ్ద్ అనాలి. దీనిని తహ్మీద్ అంటారు. తరువాత అల్లాహు అక్బర్ అంటూ సజ్దాలోకి వెళ్ళాలి. సజ్దాలో ఈ తస్బీని 3 సార్లు కానీ 5 సార్లు కానీ చదవాలి. సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా. అల్లాహు అక్బర్ అంటూ తక్బీర్ చెప్తూ సజ్దా నుంచి లేచి కూర్చోవాలి. 2 సార్లు కానీ 3 సార్లు కానీ అల్లాహుమ్మగ్ఫిర్లీ, అల్లాహుమ్మగ్ఫిర్లీ, అల్లాహుమ్మగ్ఫిర్లీ అనే దువా చదవాలి. తరువాత మళ్ళీ 2వ సజ్దా కోసం అల్లాహు అక్బర్ అని తక్బీర్ చెబుతూ 2వ సజ్దా చేయాలి. 2వ సజ్దాలో కూడా 3 సార్లు కానీ 5 సార్లు కానీ ఇదే తస్బీ చదవాలి. సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా. ఇంతటితో ఒక రకాతు పూర్తి అవుతుంది. అల్లాహు అక్బర్ అని లేచి నిలబడి 2వ రకాతు మొదలుపెట్టాలి. ఖియామ్లో మాదిరిగా చేతులు కట్టుకుని తస్మియా చదవాలి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆ తరువాత సూరతుల్ ఫాతిహా చదవాలి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్. ఆమీన్. మళ్ళీ తస్మియా చదవాలి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మరొక సూరాని చదవాలి. ఈసారి మనం సూరతుల్ ఇఖ్లాస్ చదువుదాం. ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్ సమద్, లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. అల్లాహు అక్బర్ అంటూ రుకూలోకి వెళ్ళాలి. తరువాత 3 సార్లు కానీ 5 సార్లు కానీ రుకూ తస్బీ చదవాలి. సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం,
సుబ్హాన రబ్బియల్ అజీమ్. రుకూ నుంచి లేచేటప్పుడు సమీ అల్లాహు లిమన్ హమిదహ్, తరువాత రబ్బనా లకల్ హమ్ద్ అనాలి. అల్లాహు అక్బర్ అంటూ సజ్దాలోకి వెళ్ళాలి. సజ్దా యొక్క తస్బీ సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా అంటూ 3 సార్లు కానీ 5 సార్లు కానీ ఈ తస్బీని చదవాలి. అల్లాహు అక్బర్ అని సజ్దా నుంచి లేచి కూర్చొని అల్లాహుమ్మగ్ఫిర్లీ, అల్లాహుమ్మగ్ఫిర్లీ, అల్లాహుమ్మగ్ఫిర్లీ అని 2 సార్లు కానీ 3 సార్లు కానీ అనాలి. తరువాత మళ్ళీ అల్లాహు అక్బర్ అంటూ రెండో సజ్దా చేయాలి. రెండో సజ్దాలో కూడా సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా ఈ తస్బీని చదవాలి. అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుంచి లేచి కూర్చొని తషహుద్ చదవాలి. దీనిని తషహుద్ అని యా అత్తహియాతు అని కూడా అంటారు. ఇప్పుడు మనం తషహుద్ని చదువుదాం. అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాత్. అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహి స్సాలిహీన్. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహ్. దాని తరువాత దరుదే ఇబ్రాహీంని చదవాలి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. తరువాత ఈ దువాను చదవాలి. అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరా వలా యగ్ఫిరు జునూబ ఇల్లా అంత్ ఫగ్ఫిర్లీ మగ్ఫిరతం మిన్ ఇందిక్ వర్హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్ రహీం. తరువాత కుడివైపు తిరుగుతూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అనాలి. తరువాత ఎడం వైపు తిరిగి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అనాలి. అల్హమ్దులిల్లాహ్. ఇంతటితో మన 2 రకాతుల నమాజు కంప్లీట్ అవుతుంది. నమాజు పూర్తి అయిన తరువాత అస్తగ్ఫిరుల్లాహి జునూబీ, అస్తగ్ఫిరుల్లాహి జునూబీ, అస్తగ్ఫిరుల్లాహి జునూబీ అని 3 సార్లు అస్తగఫార్ చదవాలి. అల్హమ్దులిల్లాహ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 2 రకాతుల నమాజ్ ఎలా చేయాలి అన్నది పూర్తి విధానాన్ని మనం తెలుసుకున్నాము. ఇన్షాల్లా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో నమాజ్లో చదివే సూరాలు మరియు తస్బీలు, దువాలు మరియు వాటి తెలుగు అర్థంతో పాటు మనం నేర్చుకుందాము. తెలుగు అర్థం నేర్చుకోవటం కూడా చాలా అవసరం. మనం ఏం చదువుతున్నాం నమాజ్లో అన్నది మనకు తెలియాలి కదా. అందుకని పూర్తి అర్థంతో పాటు మనం నమాజ్ చేయటం నేర్చుకుందాం. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి ఇస్లామిక్ వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా.